ప్యూరిఫైయర్ గురించి అయితే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనమాట, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు మొత్తం 6 పంపులతో అయితే ఇది ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ వాటర్ ప్యూరిఫైయర్లో 5 పంపులు ఆల్రెడీ లోపల ఇన్బిల్ట్ అయింది. ఇంకో ఎక్స్ట్రా పంప్ వచ్చేసి బయట అయితే మనకు ఫిక్స్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 5 లీటర్స్ కెపాసిటీ కలిగిందనమాట ఈ వాటర్ ప్యూరిఫైయర్. అలాగే ఇంకా ఇందులో మనం డైలీ 60 లీటర్స్ వరకు అయితే మనం బయటికి తీసుకొని వాడుకోవచ్చు అనమాట. ఈ వాటర్ అయితే చాలా బాగుంది. ఇంకో విషయానికి వచ్చేసరికి చాలామంది బీపీ, షుగరు, ఇలా హెల్త్, గుండె ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్స్, కిడ్నీ పెయిన్స్, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ తోటి అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ వాటర్ అయితే చాలా ఉపయోగపడుతుంది. మీకు మెయిన్ ఒకటి ఏంటంటే, డాక్టర్ దగ్గరికి మనం ఏదైనా ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్ చెప్పేది ఏంటంటే మంచి వాటర్, రెగ్యులర్గా చాలా వాటర్ తాగమని చెప్తారు. ఎలాంటి వాటర్ తాగాలనేది మనం చూస్ చేసుకోవాలి. మనం తాగే వాటర్లో చాలా మినరల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఈ రోజులలో వాటర్లో మినరల్స్ అనేవి ఎక్కువ ఉండట్లేవు. సో ఇలాంటి ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ మనం వాడడం వల్ల ఎన్నో మంచి మినరల్స్ కలిగిన వాటర్ ఇందులో ఉంటాయి కాబట్టి మనకి అనేక అనారోగ్య సమస్యల నుంచి అయితే మనం బయటపడవచ్చు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం అయితే రెగ్యులర్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ పైప్ని అయితే మనకు పైన ట్యాంక్లో నుంచి అయితే వాటర్ మనకు వస్తూ ఉంటాయి కదా, అదే వాటర్ని మేము యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పైప్ నుంచి అయితే కనెక్షన్ అనేది ఇందులోకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ఫిల్టర్ అయితే మనకు అరేంజ్ చేశారు. ఈ ఫిల్టర్లో వాటర్ అనేది ఫిల్టర్ అయ్యి ఇందులో నుంచి మనకి వాటర్ ప్యూరిఫైయర్లోకి వెళ్తుంది. ఇందులో 5 పంపులు ఉంటాయి. ఈ 5 పంపుల్లో వాటర్ అనేది మంచిగా ప్యూరిఫై అయిన తర్వాత అలాగే ఎక్స్ట్రా ఫిల్టర్ అనేది కూడా ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇందులో కూడా ఫిల్టర్ అవుతుంది అనమాట. ఈ ఫిల్టర్ అయిన వాటర్ అనేది మనకు ఇక్కడ నుంచి అయితే బయటకు వస్తుంది. అలాగే వేస్ట్ అయిన వాటర్ అనేది తొందరగా బయటికి వెళ్ళిపోతుంది, చాలా తొందరగా వేస్ట్ వాటర్ వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి 5 లీటర్ల కెపాసిటీతో ఉందన్నమాట ఈ వాటర్ ప్యూరిఫైయర్. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము, ఇప్పుడు వాటర్ ఎలా ఉంది అనేది ఒకసారి టెస్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ వాటర్ అయితే నేను ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే బాటిల్లో పట్టాను. ఈ వాటర్ ఎలా ఉందనేది మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. చూసినట్టయితే ఫ్రెండ్స్, వాటర్ అయితే చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. ఇందులో అయితే మనకి ఎలాంటి కెమికల్స్ అనేవి యాడ్ కావన్నమాట. ఇప్పుడు మనం బయట యూజ్ చేసే వాటర్, ఇప్పుడు ప్యూరిఫై వాటర్ మనకు వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం. ప్రతి ఒక్క దాంట్లో కెమికల్ అనేది ఉంటుంది. కెమికల్ యాడ్ అయిన తర్వాతనే మనకు వాటర్ ఫిల్టర్ అయ్యి మన దగ్గరికి వస్తాయి. ఆ వాటర్ కంటే ఈ వాటర్ చాలా బెటర్. ఎలాంటి కెమికల్స్ లేకుండా మనకు వాటర్ ప్యూరిఫైయర్ అయితే మనకు రెడీగా ఉంది. ఇది వచ్చేసి వెస్టేజ్లో అయితే దొరుకుతుంది. షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. చాలా తక్కువ ధరలో అయితే మనకు లభిస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇగో ట్యాంక్ ఫుల్ అనేది ఇక్కడ సింబల్ కూడా కనిపిస్తుంది. మీకు ఇది 5 లీటర్స్ ఫుల్ అయిపోయినప్పుడు ఇక్కడ మనకి గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. అలా ఇక్కడ పవర్ అనేది ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్లాష్ లైట్ ఇచ్చారు. అలాగే ఫిల్టర్, ఇక్కడ ఫిల్టర్ అనేది ఏమన్నా మనకి ఇందులో వాటర్ ప్యూరిఫైర్ ఏదైనా ప్రాబ్లం అయితే ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. ఈ రెడ్ లైట్ ఎరిగినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనేది మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఫ్రీగా రిపేర్ చేయించుకోవచ్చు. మనకైతే ఇక్కడ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ మీద ఇక్కడ పక్కన ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు. దీని మీద మనకు టోల్ ఫ్రీ నెంబరు, అలాగే ఇక్కడ మిస్డ్ కాల్ నెంబర్ అనేది ఒక నెంబర్ ఇచ్చారనమాట. ఈ నెంబర్కి మనం కనుక కాల్ చేసినట్టయితే ఇక్కడ వాళ్ళైతే మనకు ఫ్రీగా వచ్చి మనకు సర్వీస్ చేసి అయితే వెళ్తారు. ఇదైతే మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతుంది.